హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనే డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. సీట్ వచ్చిన వాళ్ళు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో వేసి మనకి రేపటి నుంచి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 31 జూలై నుంచి 3 ఆగస్ట్ వరకు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసే టైంలో మీ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన దానికి సంబంధించి జాయినింగ్ ఆర్డర్, అలాగే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్, అలాగే ఇతర డాక్యుమెంట్స్, సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒరిజినల్ టీసీ, మీ ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా ఎక్స్ట్రా ఫీజెస్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కాలేజ్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ కాలేజ్ ఫీజు అనేది పే చేయమని అడుగుతుంది. అక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే 0 ఫీజు చూపిస్తుంది. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడ ఫీజు ఎంతైతే చూపిస్తూ ఉందో ఆ ఫీజు అనేది మీరు కాలేజ్లో పే చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు కాలేజ్ బిల్డింగ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు అనేది మీకు 10,000 to 15,000 అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అది ప్రతి కాలేజ్ ఛార్జ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఆ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సో ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్లు, లేదంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా లేదు కాబట్టి మీరు మళ్ళీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే లేదు. మళ్ళీ 1 year అయితే వేస్ట్ కావడం జరుగుతుంది. సో ఇది సీట్ వచ్చిన వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసే టైంలో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకున్నారో, ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఇంటర్మీడియట్ మెమో కానీ, 10th మెమో కానివ్వండి, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి టీసీ కానివ్వండి, ఆధార్ కార్డ్, సో వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఒరిజినల్స్ అడిగితే మ్యాక్సిమం ఒరిజినల్ టీసీ తీసుకుంటారు, మిగతా డాక్యుమెంట్స్ మీకు రిటర్న్ ఇవ్వచ్చు. సో అవి ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. కొన్ని కాలేజ్ యాక్సెప్ట్ చేస్తాయి జిరాక్స్ కాపీస్, కొన్ని కాలేజ్ ఒరిజినల్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సో మీకు కాలేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే ఫీ కూడా మీకు కాలేజ్ని బేస్ చేసుకొని 10,000 to 25,000 వరకు ఎక్స్ట్రా ఫీజు అయితే ఉంటుంది. సో ఇది మనకి 3 ఆగస్ట్ వరకు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత మేనేజ్మెంట్ కోటా, అలాగే స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.